1950s లో మీరు ఒక ఇండియన్ గా గల్ఫ్ కంట్రీస్ కి ట్రావెల్ చేసినట్లయితే మీకు మీ కరెన్సీని కన్వర్ట్ చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే యుఏఈ, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, కువైత్ ఈ అన్ని దేశాలలో మన ఇండియన్ రూపీస్ నే కరెన్సీగా ఉపయోగించేవారు. ఇలా ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం రాకన్నా ముందు ఈ అన్ని దేశాల ఒఫీషియల్ కరెన్సీ ఇండియన్ రూపీనే ఉండే. ఈ సిస్టమ్ ని బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేస్తుండే. ఎందుకంటే అప్పట్లో బ్రిటిషర్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్ నే కాకుండా అన్ని గల్ఫ్ కంట్రీస్ ని పాలించేవారు. కానీ 1950s లో స్మగ్లర్స్ మన ఇండియన్ కరెన్సీతో గోల్డ్ స్మగ్లింగ్ చేయడం మొదలు పెట్టారు. దీని కారణంగా మన ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోయి ఉండే. అందుకే 1959 లో ఆర్బీఐ గల్ఫ్ కంట్రీస్ కోసం గల్ఫ్ రూపీని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ గల్ఫ్ రూపీ చూడడానికి మన ఇండియన్ కరెన్సీ లానే ఉండే మరియు దీని వాల్యూ కూడా మన ఇండియన్ కరెన్సీ అంతే ఉండే. 1966 వరకు ఈ దేశాలలో కొన్ని దేశాలు ఈ కరెన్సీనే ఉపయోగించేవి. 1966 లో మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ రూపీ వాల్యూని తగ్గించడంతో మరియు ఈ దేశాలకి స్వతంత్రం రావడంతో ఈ కరెన్సీని ఉపయోగించడం ఆపేశారు.